హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? ఇంకా ఏం విశేషాలు చెప్పాలా నేనే చెప్తాను. ఇప్పుడు దుబాయ్ గురించి అంటే మామూలుగా మనకి ఇక్కడ ఈరోజు టోటల్గా దుబాయ్ గురించి, ఆ తర్వాత ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఏమి ఇక్కడ జాబ్ గురించి, ఎలా జాబ్ అనేది నార్మల్గా వచ్చి మనం సెర్చ్ చేసుకుంటే ఈజీగా జాబ్ దొరికిపోతాయి అనేది నేను విషయం ఈరోజు చెప్తాను మీకు. మామూలుగా యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అందులో 7 స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్ అనేవి ముందు వచ్చేసి రాజ్యాలుగా ఉండేవంట. నేను పేర్లు అయితే చెప్తాను. ముందుగా వచ్చేసి అబుదాబి, అది ఇప్పుడు ప్రజెంటు అది రాజధానిగా ఉంది. అది అబుదాబి అన్నది చాలా ఎక్స్పెన్సివ్. అక్కడ అంటే మనము ఉండాలంటే కూడా అక్కడ చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. అలాగే మనం జాబ్ చేస్తూ కూడా మనకి అంతే శాలరీ, వాళ్ళు ఎక్కువ శాలరీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనకి షార్జాలో కానీ అజ్మాన్లో కానీ తక్కువ శాలరీస్ ఉంటాయి, అంటే 3000 4000 దరమ్స్. అదేవిధంగా మనమైతే అబుదాబికి వెళ్ళిన తర్వాత అక్కడ 20% ఎక్స్ట్రా ఉంటుంది అమౌంట్ శాలరీ వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే అక్కడ శాలరీస్ అనేవి హైగా ఉంటాయి, హైగా ఇస్తారు, అంటే ఎక్కువ ఇస్తారు. ఇక్కడ షార్జాలో అయితే 3000 ఇచ్చేది, అక్కడ అబుదాబిలో అయితే అదే జాబ్, సేమ్ జాబు 5000 ఇస్తారు అట్లా. ఇప్పుడు నేను పేర్లు చెప్తాను. అబుదాబి, ఉమ్మల్ కోయిన్, షార్జా, అజ్మాన్, దుబాయ్, ఆ తర్వాత రాసల్ ఖీమా, ఆ తర్వాత ఫిజెరా, ఆ తర్వాత ఫిజరా. ఇలాగ 7 స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ముందుగా ఇవి ముందంటే ఒక స్వతంత్రం రాకమునపు అలాగా అనుకోవచ్చు, వచ్చి రాజ్యాలుగా ఉండేవంట. ఒక రాజ్యాలుగా ఉన్నప్పుడు అంటే షార్జా వాళ్ళు వచ్చేసి ఒక రాజు అండర్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రూల్స్ ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి వేరే రాజ్యాలుగా, దుబాయ్ రాజ్యం కాబట్టి అది సపరేట్గా రాజ్యాలు ఉండేవంట. మళ్ళీ ఒక పెద్ద రాజు అయినటువంటి అబుదాబి రాజు వచ్చేసి వాళ్ళకందరికీ పిలిపించి మనం అందరం కలిసి ఉందాము, యునైటెడ్గా ఉందామని చెప్పి తీర్మానించుకొని ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా ఏర్పడి వాళ్ళు అన్ని రూల్స్ ఒకేలా ఉంటాయి. రూల్స్ అనేవి పాటిస్తుంటారు. ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ ఒక సర్కులర్ అనేది ఇస్తే అది నెక్స్ట్ వితిన్ సెకండ్లోనే అది అప్లికేబుల్ అవుతుంది. అది అలాగా ఇక్కడ నాకు తెలీదు, ఎవరు చెప్పలేదు, అలా క్వశ్చన్ మనం తిరిగి అడిగే అవకాశమే ఉండదు మనకి. రూల్ అంటే రూలే ఇక్కడ. అలాగే మనము ఒక్కో స్టేట్ నుంచి, ఒక అజ్మాన్ నుంచి అయినా షార్జా నుంచి అయినా ఒక్కో స్టేట్ నుంచి ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇప్పుడు మనకి షార్జా ఎయిర్పోర్ట్ అన్నది, షార్జా నుంచి మనం వస్తే మనకి షార్జాలో కూడా మనము ఉండొచ్చు, లేకుంటే అజ్మాన్ అయితే షార్జా ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు షార్జాలో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండదు బెడ్ స్పేస్ అన్నది. అక్కడ బెడ్ స్పేస్ తీసుకొని ఉండి అక్కడే లోకల్లోనే ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో మనము స్టోర్ కీపర్ జాబ్స్ అయినా కూడా, ఆఫీస్ బాయ్ లాగైనా, మనకి ఎట్లయినా కూడా 2000 నుంచి 2500 దరమ్స్ వరకు మనకి శాలరీస్ అయితే దొరకచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా హైరింగ్ జరుగుతూనే ఉంటుందని చెప్పలేము, కానీ ట్రై చేయాల. మనము ట్రై చేస్తే దొరుకుతుంది ఏదో ఒక రోజు. కానీ కొంతమంది ఇక్కడికి దుబాయ్కి వచ్చిన తర్వాత జాబ్ సెర్చ్ చేయకుండా రూమ్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా కానీ మనం అప్లై చేసినాము అని అలా అనుకోకూడదు. ఎందుకంటే ఆన్లైన్లో చేసేటివన్నీ కరెక్ట్గా మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు మనం ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా మన సీవీని సెండ్ చేసి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే కదా
10 o'clock అంతా హెచ్ఆర్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు. ఇప్పుడు సడన్గా మనం మెసేజ్ వాళ్ళకి మెయిల్కి వాళ్ళు సడన్గా ఓపెన్ చేసినప్పుడు మన మెయిల్ అనేది అక్కడ రిజ్యూమ్ అనేది మనకి వాళ్ళకి షో అవుతుంది, మన CV అన్నది. అందుకోసము అలా ట్రిక్ అనేది ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ వస్తానంటే మనము సిమ్ కార్డ్ అనేది తీసుకోవాల్సింది మంచిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అందుకు ఇక్కడ ఎక్కువ వేడి కాబట్టి చాలా ఇదిగా ఉండాల. వాటర్ ఏదైతే ఎక్కువ తాగుతూ ఉండాల. వాటర్ తాగకపోతే ఇక్కడ చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం కొంతమందికి ఆపరేషన్లు కూడా అయినాయి మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళల్లో. అందుకోసము నీళ్ళు ఎక్కువ తాగాల. గంటకి ఒక గ్లాస్ అయినా కూడా 150 ml కానీ 100 ml కానీ తాగుతూ ఉండాల. ఎందుకంటే ఇక్కడ చాలా వేడి ఎక్కువ కాబట్టి ఇలా చేస్తే మీ హెల్త్కి కూడా బాగుంటుంది. ఇలాగా ఇంకా ఇక్కడ నుంచి దుబాయ్కి, షార్జా నుంచి దుబాయ్కి వెళ్ళాలంటే ఒక బస్సు ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడ మీరు ఉండే చోటు నుంచి ఒక 100 meters 200 meters అంత దూరంలోనే మీకు బస్ స్టాప్ అనేది దొరుకుతుంది. ఎవరికైనా అడిగితే వాళ్ళు చెప్తారు, అది నో ప్రాబ్లం. కానీ మీరు అంతకుముందు ఏం చేయాలంటే నోవెల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది దుబాయ్లో. ఆ నోవెల్ కార్డ్ అనేది యూజ్ చేస్తే తీసుకుంటే కన్నా మనము అది 25 dirhams అట్లా ఉంటుంది. అది 19 dirhams అనేది క్యాష్ యాడ్ అవుతుంది. అందులో మనం బస్సులో కూడా మనము కార్డు ఉంటేనే మనకి అలో చేస్తారు. మళ్ళీ క్యాష్ అయితే కన్నా మీకు ఒక 2-3 dirhams ఎక్స్ట్రాగా అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని బస్సులలో అది కార్డు ఉంటే తప్ప మీకు అలో చేయరు బస్సు లోపలికి. అది మీరు జాగ్రత్తగా కార్డ్ అనేది తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో, స్మాల్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది వస్తుంటాయి. ఓకే బాయ్.